యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా వీరిగా కూడి ప్రభుని స్తుతించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మరి ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధ సమూహంగా కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు నాన్న బట్టి అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను శుభవార్త ధ్యానంలో మనం 6వ అధ్యాయం వరకు వచ్చాం. ఈ 6వ అధ్యాయంలో ఇప్పటికీ అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. 6వ అధ్యాయంలో 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టుట సందర్భాన్ని నేర్చుకున్నాం. అలాగే యేసువారు రాజ్యాధికారాన్ని తిరస్కరించడాన్ని, ఎందుకు ఆయన రాజుగా అభిషేకించిన దాన్ని తిరస్కరించారో నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు అనేక మంది ఆయనను విడిచిపెట్టారు. ఆయనను ఎందుకు విడిచిపెట్టారో మనం నేర్చుకున్నాం. 12 మంది శిష్యులు మాత్రం యేసును అంటుగట్టుకుని యేసుతో నిలిచి ఉన్నారు. వారు యేసుతో నిలిచి ఉండడానికి గల కారణాలేంటో మనం నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము, ఆయన శరీరమును గురించినటువంటి విషయాలు ఆయన తెలియపరచగా ఆ జీవాహారమును గురించినటువంటి కొన్ని విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ఈ 6వ అధ్యాయం మనకు చాలా దోహదం చేసింది. దేవునికి స్తోత్ర. ఈ యొక్క అధ్యాయంలో ఇంకా మనం నేర్చుకోవలసినటువంటి అనేకమైనటువంటి సారాంశాలు, అనేక విషయాలు ప్రభువారు ఇందులో దాచిపెట్టారు. అయితే ఈరోజు సాధారణమైనటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ఈరోజు వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 37వ వచనములోని 2వ మాట మనం చదువుకుందాం. 37వ వచనములోని 2వ మాట, నా యొద్దకు వచ్చువన్నీ నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా మాట్లాడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన యొక్క ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రమును బయటకు తోసివేయను. తోసేయను కాదు, బయటకు తోసివేయను. దేవునికి స్తోత్ర. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన బయటకు త్రోసివేసే దేవుడు కాదు. అందుకని బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, నిన్ను విడువను ఎడబాయను అని. కనుక దేవుడు ఒకసారి ఆయన రెక్కల కిందకు మనం వెళ్తే, ఆయన చెంతకు మనం వెళ్తే, ఆయన మనల్ని ఇక ఎడబాసేవాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు యేసువారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరు యేసువారి దగ్గరికి వెళ్తారు? ఎవరు యేసువారి సన్నిధిలో ఉంటారు? ఎవరు యేసువారిని అనుసరిస్తారు? ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేనన్నిటికీ బయటకు తోసివేయను. బయటకు అంటే ఇప్పుడు బయటకు తోసేయనంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు లెక్క, లోపల ఉన్నట్టు లెక్క. దేవునికి స్తోత్ర. నేను బయటకు గెట్టేనంటే, ఇప్పుడు మిమ్మల్ని అందరూ అన్నారు అనుకోండి, ఎవరైనా అల్లరి చేశారనుకోండి, ఇదిగో అల్లరి చేస్తే బయటికి గెట్టేస్తాను అని అనుకోండి, దాని అర్థం ఏంటి? లోపల ఉన్నట్టు లెక్క. అంటే మన అందరూ కూడా ఎక్కడో లోపల ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చేవారు లోపల ఉంటారనమాట. దేవునికి స్తోత్రం. ఏ లోపల ఉంటారు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్తలోని 10వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం 9వ వచనం చూస్తే 9 అంటాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినాడు లోపలికి వస్తాడు. ఏ లోపలికి వస్తాడని వాక్యం చెబుతుందంటే, గొర్రెల ద్వారము గుండా, గొర్రెలు ఎలాగైతే దొడ్డులోనికి వస్తాయో అలాగున నా యొద్దకు వచ్చేవాడు ఉంటాడు అంటున్నాడు. అంటే యేసువారి యొద్దకు వచ్చేవాడు ఎట్లా ఉంటాడంటే, ఒక గొర్రెల కాపరి యొక్క సంరక్షణలోనికి వచ్చినటువంటి, గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో దొడ్డులోనికి వచ్చినటువంటి, క్షేమస్థితిలోకి వచ్చినటువంటి గొర్రెల వలె క్షేమస్థితిలో, సంరక్షింపబడే స్థితిలో క్రైస్తవుడు ఉంటాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా క్రీస్తులోనికి వచ్చిన వాడు ఆయన సంరక్షణలోనికి
వచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంరక్షణ అంటే ఎట్లా ఉంటుంది? ఆయన సంరక్షణ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. ఇగో కోడి తన రెక్కల కిందకు తన పిల్లలు పిలిచినట్లుగా నేను మిమ్మలను పిలుస్తున్నాను అనగా, ఆయన పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన 4వ చరణంలో అంటాడు, ఆయన రెక్కల క్రింద ఆశ్రయము గలదు అని. అంటే ఆయన రెక్కల క్రిందకు మనం వచ్చాం. ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. యేసు వారి దగ్గరికి రావడం అంటే ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రెక్కల క్రిందకు రావడం అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యం అంటాడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం గలదు అట. మలకి గ్రంథం 4:2 అంటాడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం గలదు. అలాగే రూతు గ్రంథంలో అంటాడు, ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు అంటాడు. అంటే ఆయన రెక్కల క్రింద ఏముంటుందంటే సురక్షితమైనటువంటి జీవితం ఉంటుంది. ఆయన రెక్కల క్రింద ఏముంటుందంటే ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉంటుంది, క్షేమకరమైన జీవితం ఉంటుంది, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే యేసు వారి దగ్గరికి వచ్చిన వారు ఆయన రెక్కల కింద సురక్షితమైన జీవితాన్ని జీవిస్తారు. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారు క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మనం అందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చాము అంటే ఆయన రెక్కల క్రిందకు వచ్చాము. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన మనందరికీ దేవుడు తన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆయన క్షేమకరమైన స్థితిని ప్రభు మనకు దయచేయునుగాక. తన మహిమకరమైన స్థితిని మనకు దయచేయునుగాక. తన కృప చేత మనలను నింపునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు యేసు వారి దగ్గరికి వస్తారు? ఎలాగొస్తారు యేసు వారి దగ్గరికి? పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయంలో 3 విషయాలు మనకు కనబడతాయి. ఎవరు యేసు వారి దగ్గరికి వస్తారో ఒక రాస్తూ ఉన్నాడు. 37వ వచనంలోని మొదటి భాగాన్ని మనం చదువుకుంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే తండ్రి కుమారునికి అనుగ్రహించాలనుకున్నాడో, ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందారో, ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహాన్ని అనుభవిస్తున్నారో వారు యేసు వారి దగ్గరికి వస్తారు. దేవుని యొక్క అనుగ్రహం లేకుండా, తండ్రి యొక్క అనుగ్రహం లేకుండా యేసు యొద్దకు ఎవరు రాలేరు. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. 44వ వచనములో, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. దేవునికి స్తోత్రం. యేసు వారి దగ్గరికి రావాలి అంటే, యేసు వారి రెక్కల క్రిందకి రావాలి అంటే వాడు దేవుని చేత ఆకర్షింపబడిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఆకర్షింపబడకుండా ఎవడు కూడా దేవుని సన్నిధికి కానీ, యేసు వారి పాదాల చెంతకు కానీ, యేసు వారి యొక్క సన్నిధికి కానీ రాలేరు. ఇక మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 65వ వచనంలో అంటున్నాడు, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. మూడవది, ఎవడు యేసు వారి దగ్గరికి వస్తాడంటే తండ్రి కృపను పొందుకున్నవాడు యేసు దగ్గరికి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని అనుగ్రహం పొందుకున్నవాడు, రెండవది తండ్రి చేత ఆకర్షింపబడినవాడు, మూడవది దేవుని కృపను పొందుకున్నవాడు యేసు దగ్గరికి వస్తాడు. ఎవరైతే యేసు వారి దగ్గరికి వచ్చారో యేసు వారి రెక్కల క్రింద వారు సురక్షితంగా, ఒక గొర్రెల దొడ్డిలో గొర్రెలు ఎలాగైతే క్షేమకరమైన స్థితిలో ఉంటాయో, గొర్రెల కాపరి యొక్క ఆ యొక్క అనుచరణలో, లేదా గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో గొర్రెలు ఎలాగంటే క్షేమ స్థితిని కలిగి ఉంటారో, అలాగునే క్షేమ స్థితిని కలిగి ఉండడానికి యేసు వారి రెక్కల క్రిందకు మనమందరము వస్తూ ఉన్నాము. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పరవండి, దేవుని సన్నిధిలో మీరు ఈరోజు ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారంటే, ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని వినడానికి మీరు ప్రయాసతో కూర్చుని వాక్యాన్ని వింటున్నారంటే కారణం ఏంటి తెలుసా? మీరు దేవుని యొక్క అనుగ్రహమును పొందుకున్నవారు. ఆమేన్. రెండవది, మీరు దేవుని చేత ఆకర్షింపబడిన వారు. మూడవది, మీరు ఆయన కృపను పొందుకున్నవారు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఆయన కృపను పొందుకున్న మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా కూర్చోగలిగారు. ఆయన చేత ఆకర్షింపబడిన మీరు దేవుడి కృపలో వాక్యాన్ని విని ఆయన చేత బలపరచబడడానికి ఇక్కడ క్షేమ స్థితిలో కూర్చోగలిగారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని చేత ప్రేమింపబడకపోతే, దేవుని చేత ఆకర్షింపబడకపోతే, దేవుని చేత దేవుని కృప చేత నింపబడి ఉండకపోతే, మీరందరూ వాక్యాన్ని వినడానికి కూర్చున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరందరూ దేవుని కృప చేత నింపబడిన వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి రెక్కల క్రిందకి మనం రావాలంటే తండ్రి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. యేసువారి రెక్కల కిందకి ఆయన సన్నిధికి మనం రావాలంటే తండ్రి మనలను ఆకర్షించాలి. తండ్రి తన కృపను మనకు అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని కృపను పొందుకున్నటువంటి మనము, యేసువారి సన్నిధికి వచ్చినటువంటి మనము, యేసువారు అంటున్నాడు, నేను ఎప్పటికీ మిమ్మల్ని బయటకు త్రోసివేయను. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎప్పటికీ మిమ్మల్ని బయటికి తోసేయను. బయటకు తోసేయనంటే నా రెక్కల్లో నుంచి మిమ్మల్ని కిందకి గెంటేయను. దేవునికి స్తోత్రం. నా రెక్కలు ఎప్పుడు మీ మీద చాపబడి ఉంటాయి. హల్లెలూయా. నా రెక్కలు ఎప్పుడు మీ మీద చాపబడి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నా రెక్కల కింద ఎప్పుడు క్షేమ స్థితిలోనే ఉంటారు, ఆరోగ్య స్థితిలోనే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవుడు మనల్ని తీసుకొచ్చి ఎవరి సంరక్షణలో పెట్టాడు? కాపురి అయినటువంటి, ప్రధాన కాపురి అయినటువంటి క్రీస్తు వారి యొక్క సంరక్షణలో మనలను పెట్టాడు. జాగ్రత్తగా మనం విందాం. మీకు ఈ మాట నేను చెప్పడానికి ముందు ఈ మాట మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెబుతాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎప్పుడు అక్కడ అంటున్నాడు, యేసురావు గారు నేను ఎప్పుడు మిమ్మల్ని బయటికి, మరి ఎవరితో అంటే ఆయన తోసాడంటే వీళ్ళే బయటికి వెళ్ళిపోవాలా? దేవునికి స్తోత్రం. వీళ్ళే బయటికి పోవాలి తప్ప ఆయన మాత్రం ఎవరిని త్రోసివేయడు. నమ్మితే దేవునికి స్తోత్రం. వీళ్ళే బయటికి పోవాలా? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎవరు బయటికి పోతారు? కీర్తన గ్రంథంలో ప్రథమ కీర్తన, మొదటి కీర్తన 5వ చరణంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడడం ఒకసారి తొందరగా. కాబట్టి న్యాయ విమర్శలో దృష్టిలో నీతిమంతుల సభలో ఎవరు? నీతిమంతుల సభలో ఎవరు నిలబడరట? పాపులు నిలబడరట. దేవునికి స్తోత్రం చెప్పాను. నీతిమంతుల సభలో ఎవరు నిలబడరు? అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సభ ఎవరిదండి? ఇదంతా ఎవరి సభ? ఇది మీరు నీతిమంతులకు ఎలా తీర్చబడ్డారు? ఇది నీతిమంతుల సభ అని చెప్పారు. ఇది నీతిమంతుల సభ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. మీరు నీతిమంతులు ఎలాగయ్యారు అని అడుగుతున్నాను నేను. అంటే ఒక టైటిల్ ఉంటుందంటే, ఒక చక్కని వాక్యానుసారమైన పదం ఉంటుంది. మన యొక్క జ్ఞానం వలన మనం నీతిమంతులం కాలేదు, మన దాన ధర్మాల వలన మనం నీతిమంతులం కాలేము, మనం చేసేటువంటి మంచి పనుల వలన మనం నీతిమంతులం కాలేము, లేకపోతే మనం ఇచ్చేటువంటి కానుకల వలన మనం నీతిమంతులం కాలేము, లేకపోతే మన పితరుల వలన మనం నీతిమంతులము కాలేము. కానీ మనం నీతిమంతులు కావడానికి ఒకే ఒక్క దారి, యేసు వారి రక్తం వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక నీతిమంతుల సభలో ఎవరు కూర్చోడట? ఉదాహరణకి మీకు మంచి మాట చెబుతాను. సాధారణంగా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మీరు భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటే, భక్తి విశ్వాస నమ్మకమైనటువంటి జీవితంలో మీరు కొనసాగుతూ ఉంటే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు ఇష్టపడుతూ జీవిస్తున్నట్లయితే, మొట్టమొదటిగా ఎవరైనా సరే బూతులు మాట్లాడుతున్నారనుకోండి, అక్కడ నిలబడడానికి మీరు ఇష్టపడతారా? ఎవరైనా బూతులు మాట్లాడితే మీరు నిలబడతారు అక్కడ. కొంతమంది ఎలా ఉన్నారంటే, మా జాతి అదే అన్నాడు, మేము ఆ జాతికి చెందిన వాళ్ళు అన్నట్టు. క్రైస్తవుడు బూతులు మాట్లాడలేడు. ఎందుకో తెలుసా? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది, బూతులైనను సరస్వక్తులైనను మీ నోటికి రానవద్దని. మన నోటిని కంట్రోల్ చేసుకోవాలా. మనం బూతులు మాట్లాడి కోవ దగ్గర ఉండలేం. అలాంటి ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి,
అవసరమైతే మనమే తగ్గి నోరు మూసుకుని వచ్చేస్తాం. కారణం ఏంటంటే అలా ఎదో మాటలు మనం వినలేక. ఒకవేళ త్రాగుబోతుల గుంపు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, 2 నిమిషాలు ఉండగలం మనం అక్కడ? ఉండలేము. కారణం ఏంటో తెలుసా? అది మనకు సంబంధించిన సభ కాదు. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులు నీతిమంతులు సభలో ఉండరు, నా పరిశుద్ధులు పాపుల యొక్క సభలో ఉండలేరు, పాపులు పరిశుద్ధుల సభలో ఉండలేరు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి ఒక అతను నరకంలో పడ్డాడట. ఆ నరకంలో కాలిపోతూ ఉన్నప్పుడు పైకి చూశాడట, పైన పరలోకం కనబడుతుందట. వీడికి భూమి మీద ఉన్నప్పుడు సేవకుడు వాక్యం చెప్పిన విషయాలు జ్ఞాపకం వస్తున్నాయంట. నరకంలో మనకి ఏది గుర్తురాదు అనుకుంటాం కదండి. నరకంలో పడిన తర్వాత అయినా, పరలోకం వెళ్ళిన తర్వాత అయినా అన్నీ గుర్తొస్తాయి. ఏవన్నీ? భూమి మీద మనం చేసిన ప్రతిదీ గుర్తుకొచ్చుద్ది. అన్నీ గుర్తుకొస్తాయి, పరలోకంలో అయినా నరకంలో అయినా. ఇక్కడ ఏమేం చేసావు అన్నీ గుర్తుకొస్తాయి. అలాగే వీడికి కూడా అక్కడ అన్నీ గుర్తుకొస్తున్నాయి. కింద అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారో, ధనవంతుడు లాజరు స్టోరీలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, అక్కడ రాస్తాడు కదా, వాడికి భూమి మీద వాడు ఏమేం చేశాడో అన్నీ గుర్తున్నాయి. వాడికి ఎంతమంది అన్నదమ్ములో ఉన్నారో వాడికి గుర్తుంది. అంటే నరకంలో పడినవాడికైనా, పరలోకంలోకి వెళ్ళేవాడికైనా, అతని మరణం పొందిన తర్వాత, మరణం పొందక ముందు వాడు ఏమేం చేశాడో అన్నీ గుర్తుంటాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. వాడన్నీ గుర్తుంటాయి. ఈ నరకంలో పడినాడు గుర్తొచ్చిందట. ఏమని? నేను బ్రతుకున్నప్పుడు పాస్టర్ గారు మా ఊర్లో పాస్టర్ గారు అంత మాటలు చెబుతూ ఉంటాడు, నరకం ఉంది, యేసు ప్రభు ఒక్కడే మార్గం అని చెప్పేవాడు. మేము ఆయన మాట వినలేదు, నరకంలో పడిపోయాను, ఇప్పుడు ఎలాగా, నరకంలోంచి తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇంకో మాట కూడా గుర్తొచ్చిందట. పాస్టర్ గారు ఈ మాట కూడా చెప్పాడట, దేవుడు కనికర పూర్ణుడు, దయగలిగిన దేవుడు, వాత్సల్య పూర్ణుడు, జాలి కలిగిన దేవుడు అన్న మాటలు గుర్తొచ్చాయంట. వెంటనే వీడు ప్రార్థన చేయడం మొదలెట్టాడట. నువ్వు జాలి గల దేవుడు అని చెప్పాడు మా పాస్టర్ గారు, నువ్వు దయగల దేవుడు అని చెప్పాడు మా పాస్టర్ గారు, నువ్వు కరుణ గల దేవుడు అని చెప్పాడు మా పాస్టర్ గారు. నేను ఇక్కడ మలమల మాడిపోతున్నా, నీకు జాలి లేదా, నీకు దయ లేదా, నీ కరుణ లేదా, ఏమైపోయింది నీ కరుణ, నీ జాలి ఏమైపోయిందని చెప్పి దేవుడి మీద విసుక్కోవటం, దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టాడట. ఈ ప్రార్థన అంటే ఎవరు విన్నారట? దేవుడు వింటున్నాడట. ఒరే ఆడెవడో చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడో ఆయన తీసుకురండి అన్నాడట. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి, దేవదూతలు వెళ్ళి ఆ నరకంలో ఈ రోషంతో మాట్లాడుతున్నటువంటి ఈయన తీసుకొచ్చి పరలోకపు గవిని దగ్గర వదిలిపెట్టారట. వెళ్ళరా లోపలికి. ఇప్పుడు వీడు అనుకున్నాడట, నేను ఎంత గొప్పని చూసావా, నరకంలో పడ్డాను కానీ పరలోకం వచ్చేసాను, నా నోటికి అంత బలం ఉంది అనుకుని పరలోకంలోకి వెళ్ళడం మొదలెట్టాడట. ఒక 2-3 అడుగులు వేసాడట. ఇక 2వ అడుగు పడతలేదట. కారణం ఏంటో తెలుసా? వాటిలో ఉన్నటువంటి పాప జీవితము అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితంలోనికి, పరిశుద్ధమైన పట్టణంలోనికి వెళ్ళనివ్వటం లేదట. వాడి పాపం వాడిని గద్దిస్తూ ఉందట, నువ్వు పాపివే అని. అక్కడ పరిశుద్ధుల యొక్క సమూహంలో పాటలు పాడుతూ ఉంటుంటే, పరిశుద్ధులందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటుంటే, వీడు మాసిపోని బట్టలు వేసుకుని వెళ్తా ఉంటుంటే వీడికి సిగ్గు అనిపిస్తా ఉన్నట. అయ్యో, నేను ఈ స్థలంలో ఉండదగిన వాడిని కాదు, ఈ స్థలంలో తగిన వాడిని కాదని వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అప్పుడు ఒక దేవదూత వెళ్ళి పట్టుకుని ఉన్నాడట. ఎరా అబ్బాయి పరిగెత్తేతనం ఏంటి వెనక్కే? అప్పుడు అన్నాడట, అయ్యా, నేను ఈ స్థలంలో ఉండదగిన వాడిని కాదు, ఈ స్థలంలో నేను ఉండలేను, నేను అక్కడికే వెళ్ళిపోతాను బాబో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నరకంలో దూకేసాడట. అర్థమైతే దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధుల గుంపులో పాపులు నిలబడి ఉండలేరు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుల సమూహములో పాపులు నిలిచి ఉంటే అసాధ్యమో గనుక దేవుడు నిన్ను గెంటాడా. మనమే దూరం అయిపోతూ ఉంటాం. నేను పాపం చేశాను, నేను త్రాగుబోతాను, నేను తిరిగిపోతాను, నేను దొంగని, నేను అసహ్యమైన క్రియలు చేస్తున్న వాడిని, నేను దేవుని దగ్గరికి ఎలా రాను, ఏ మొహం పెట్టుకుంటాను అనుకుని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎలాంటి వారిని కూడా త్రోసిపుచ్చే దేవుడు కాదు. మీకు దానికి ఒక మంచి ఉదాహరణ చెబుతాను. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. యేసు ప్రభువుల వారు అంటారు, నేను 12 మందిని దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన వారిని అందరూ నేను సంపాదించుకున్నాను, కానీ ఇందులో ఒక నాశనపుత్రుడు ఉన్నాడు అన్నాడు.
అంటే యేసు వారికి ఆయన 12 మందిని ఏర్పరుచుకున్నప్పుడే తెలుసు, ఇందులో ఒకడున్నాడు, వాడు ఖచ్చితంగా నన్ను మరణానికి అప్పగిస్తాడని. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువు వారిని మరణానికి అప్పగిస్తాడని మొదటి నుండి తెలిసినప్పటికీ కూడా యేసు వారు యూదా ఇస్కరియోతుని ఎప్పుడూ కూడా, ఒరేయ్ నీ వలన సంఘం నాశనం అయిపోతుంది, నీ వలన ఈ 11 మంది నాశనం అయిపోతారు, నీ వల్ల నా సంఘం నాశనం అయిపోతుంది, నీ వల్ల నా ఉద్దేశం నాశనం అయిపోతుంది, నీ వల్ల నేను చచ్చిపోతాను, నువ్వు బయటికి వెళ్ళిపో అని యూదా ఇస్కరియోతును దేవుడు ఎప్పుడూ చెప్పలేదా? గెంటేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యూదా ఇస్కరియోతును భరిస్తూనే యూదా ఇస్కరియోతు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఆయన రెక్కల క్రిందకి వచ్చిన మనందరికీ ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మనం మారు మనసు పొందితే ఆయన కృపకు మనం పాత్రలమవుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కొంచెం మంచి మాట చెబుతాను. తండ్రి వారు తీసుకొచ్చి మనల్ని ఎవరు సంరక్షణలో పెట్టారు? ప్రధాన కాపురి అయిన క్రీస్తు వారి సంరక్షణలో పెట్టాడు. క్రీస్తు వారి సంరక్షణలో ఉన్న మనము ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం తోసిపుచ్చువాడు కాదు గనుక ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? క్షేమకరమైన స్థితి ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? ఐశ్వర్యం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? ఆనందం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? సంతోషం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? సమస్తమైనటువంటి ఘనత దాచబడి ఉన్నది. హల్లెలూయా. కానీ మరి చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు తప్ప, దేవుని సన్నిధికి వస్తున్నారు తప్ప, వాక్యాన్ని వింటున్నారు తప్ప, వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నారు, దేవుని కృపను అనుభవించలేకపోతున్నారు. గల కారణం ఏంటంటారు? నన్ను ఈ మాట చెప్పనివ్వండి. నేను ఈ మాట, ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థం అవ్వాలంటే నన్ను ఈ మాట చెప్పనివ్వండి. చిన్న ఉదాహరణ చెబుతాను. దేవుడు మనందరికీ చక్కని బిడ్డలను ఇచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. మన బిడ్డలను తన కృపతో నింపునుగాక, తన మహిమతో నింపునుగాక. మన బిడ్డలను భవిష్యత్తులో మంచి ప్రయోజకరులుగా చేయునుగాక. తన కృపా క్షేమములను గ్రహించునుగాక. తన మహిమైశ్వర్యముతో నింపునుగాక. కొంచెం గట్టిగా చెప్పుకుంటామా? హల్లెలూయా. మనందరికీ దేవుడు బిడ్డలను ఇచ్చాడు. మనం బిడ్డల గురించి మనం ఏం ఆలోచిస్తాం? ఏ తండ్రి కూడా ఆ వారి బిడ్డలు, తన బిడ్డలు తనకంటే దీన స్థితిలో ఉండాలని కోరుకోడు, తనకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. సాధారణమైనటువంటి ప్రతి మనిషి నా పిల్లోడు మంచి పాలి రావాలని కోరుకుంటాడు. ఎవడనని ఎవడు కోరుకోడు. ఒకవేళ వీడు పాలేరుతనం చేస్తున్నా వీడి కొడుకు కలెక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. తప్పేమి లేదు, కోరుకోవాలి కూడా. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలు భాగస్థలం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన,
ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎల్లవేళలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.